ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనము చూసుకుంటున్నట్టయితే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని రావులపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే దాదాపు ఒక 5 కిలోమీటర్ల వరకు శంకర్పల్లి వస్తుంది. కానీ అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం రోడ్డు మొత్తం ఒక గుంతలతోని, విపరీతమైనటువంటి గుంతలతోనే ఉన్నారు. ఇక్కడ వర్షం పడిందంటే కథం, జారి కింద పడంటే ఎక్కడ బొక్కలు అక్కడ సూరయ్య పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎంతవరకు ఇది ఎన్ని రోజుల నుంచి ఈ ఇబ్బంది పడుతున్నారు ఏందనేది కూడా గ్రామ ప్రజలు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా మనము చేద్దాం. ఏంది మీ రోడ్ పరిస్థితి ఏంది అసలు? ఇక్కడ రోడ్ పరిస్థితి ఒక్కడ లాన కొట్టినాం. 4 వేల బండి అక్కడ ఇచ్చిందంటే అక్కడ బండి వస్తుంది, నేను బైక్ మీద పోతున్నాం. సైడ్ ఇక్కడికి వెళ్ళి అక్కడ సైడ్ ఇవ్వాలి, బండికి సైడ్ ఇవ్వాలంటే అన్నదానం పడి నేను కూడా పడ్డా. 7-10 పెట్టుకున్నా. మస్తు మంది పడ్డారు. ఈ రోడ్డు పరిస్థితికి మా ఊరి పరిస్థితి స్టేషన్ కూడా అవుతుండే, స్టేషన్ క్యాన్సిల్ చేశారు. 10 గంటల రాత్రికి రాని, 1 గంటల రాత్రికి రాని మంచిగా ఒంటరిగా ఆటోలో దిగిన పరిస్థితి ఉంది. ఆ స్టేషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు పరిస్థితి ఒక ఆడపిల్ల గర్భశీలం ఉన్నదంటే వీడికెళ్ళి శంకరపాలు తోలకపోవడం మధ్యలో ఆపరేషన్ అయిపోతుంది. కానీ డెలివరీ కాదు, ఆపరేషన్ అయిపోతుంది. శంకరపాలు వేరబోయారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య మీకుంది? ఈ సంవత్సరం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ ముంగట రోడ్డు తోపించారు. అంతకుముందు గుంతలు ఉండే, రోడ్డు డ్యామేజ్ ఉండే, చేస్తారు అనుకున్నాం, చేయలేరు. ఎలక్షన్ అయ్యి కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అవుతున్నాయి కదా సార్, ఈ వరకు రోడ్ లేదు. ఎవరు పట్టించుకుని అది లేదు. దీన్ని రోడ్డు శాంక్షన్ అయింది అంటున్నారు, 2,50,00,000 శాంక్షన్ అయింది అంటున్నారు. ఎవరు దానికి బిల్డర్ వాడతలేరు, ఎవరు పడతలేరు అంట కూడా. పడతలేరు. ఎన్ని సంవత్సరాల కింద శాంక్షన్ అయిందని చెప్పి తెలుసు మీకు? నాకు నిన్న మొన్న తెలుసు. ఇప్పుడు 2 నెలల సంది, 2-3 నెలల సంది తెలుసు. శాంక్షన్ అయిందని. శాంక్షన్ అయిందంటే ఎట్లయినా గవర్నమెంట్ వేపిస్తారంటని అనుకున్నాం, ఇంతే. కాలేదు. ఇక ఎవరితో అనుకో తెలుసు అంటే ఇంతకు ముందు ఉండే పెద్ద మనిషి నారాయణ సార్ ముందు XZP, ఆయన దగ్గరికి పోయినాం. ఆయన ఏం చేస్తున్నాం, 100 మంది పోయినాం. నువ్వన్నా తెలిసిన వాళ్ళతో చేపిస్తారు, మరి ఇట్లా రోడ్ పరిస్థితి అది గిట్లున్నది తెలుసు అంటారు. ఆయన కూడా కనుక్కున్నాడు, బిల్డర్లకు అక్కడిక్కడ కనుక్కున్నాడు. అదే టెండరు ముందు రాలేరు, మేము 25 టెండర్ పడేదంటే 26 నాడు పోయినాం. కనుక్కున్నాం, టెండర్ ఎవరు వేయలేరని. ఎవరు చెప్పకపోతే నువ్వు ఎక్కడైనా ప్రయత్నం చేయి అంటాను. అంటే కొన్ని డబ్బులు మీరు రైతులు సహకారం చేస్తూ ఇంతకుముందు బిల్లు వేస్తలేదంటే కొంత పని వస్తుంది, కంకరం ఏమో వస్తారంటే మాత్రమే డబ్బులు ఎవరితో లేవు, ఎవరు సాయం చేసే వాళ్ళు లేరు అన్నాం. అదే కొద్దిగా నడిస్తే బిల్డర్కి సాయం చేస్తే వస్తారనుకోండి. అంతట్లోనే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద మనుషులు. ఆయన ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ కూడా ఇంకా ఊరి పెద్ద మనుషులు మహేందర్ రెడ్డి అనిపోయారు. పత్తపూరి వెంకన్న దొరుకుని ఇక వాళ్ళకు ఏమన్నారు ఆయన పోలేదు అన్నమాట. నాకు వీళ్ళు లేకుంటే ఎవరు పోయినా కానీ ఊరి పని గురించి పోయినాడు అని చెప్పినాను. అట్లా గత పాలకులు చేసిన తప్పిదారమే ఈ రోడ్డు ఈ స్థితికి వచ్చింది. గత పాలకులు ఈ రోడ్డు తవ్వకపోతే విధంగా కొద్దిగా గుంతలు ఉండని కొద్దిగా ప్రజలు ఇంత మట్టి పోసుకున్నారు. కానీ గత పాలకులు ఓట్ల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నాయకులే ఎమ్మెల్యే సాబు ఎలక్షన్ గురించి ఆయన ఊళ్ళకి రానియనందుకు ఈయన రోడ్డు తవ్వి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కళ్ళు తెరిచి ఆ ఫండ్స్ రిలీజ్ చేయించి ఊరుకు ఆ కాంట్రాక్టర్కు పిలిపిస్తే రోడ్డు సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఇదే అవుతుంది. నాకు ఓట్లు వేయలేరు, నేను మీ ఊరికి నన్ను రానియలేరు అంటే ఇట్లాంటి ఎమ్మెల్యే సాబు అలిగిండు. అదంతా పక్కకు పెట్టి మేము కూడా సారి చెప్పొచ్చినా, నేను కూడా 2-3 సార్లు పోయి ఇప్పటికైనా దయచేసి ఆ కాంట్రాక్టుకు ఆ పాత బిల్లు ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు వాళ్ళకి ఇప్పిస్తే ఈ రావులపల్లి కాంట్రాక్ట్ ముందరికి వచ్చి పనిచేస్తారు. లేకపోతే ప్రత్యేకంగా ఎమ్మెల్యే ద్వారానే ఇది అవుతుందని చెప్పే సందేశం ఎమ్మెల్యే ద్వారా కాదు, ఎమ్మెల్యే సాబ్ చేసినా కాంట్రాక్ట్ చేస్తలేడు. ఎమ్మెల్యే సాబ్ ఏమంటున్నాడంటే చెయ్యా కాంట్రాక్టర్ అనుకోండి. ఎమ్మెల్యే సాబ్ ఆయన ఏమంటాడు, ఎమ్మెల్యే సాబ్ చేస్తే చెప్తే ఏమంటాడు, నేను చేస్తా అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నాకు ఎమ్మెల్యే సాబ్ చెప్తాడు ఆయన కాంట్రాక్ట్ నాకు పైసలు వస్తున్నాయి చేస్తాడు. ఆయన ఏమంటాడో చేయమంటే ఎమ్మెల్యే సాబ్ చెప్తున్నాడు వాస్తవంగా మమ్మగల. కానీ ఎమ్మెల్యే సాబ్ చెప్పుడుది వేరే విలేజ్లోకి ఎట్లయితే పెద్దతోటి వర్క్ ఫండ్స్ రిలీజ్ చేసి వాళ్ళకు కాంట్రాక్టర్కు డబ్బులు ఇప్పించుండు, ఈ రావులపల్లి కూడా అది పెద్ద తీసుకొని అదే డబ్బులు ఇప్పిస్తే కాంట్రాక్టర్ దేనికి ముందుకున్నారు. లేకపోతే ఇదే పరిస్థితి వానాకాలంలో మొత్తం. ప్రచారానికి వచ్చినప్పుడు మా ఊరు పిల్లలు నువ్వేం పని చేయలేవయ్యా, మాకు ఏం సహకరించలేవు, మేము ఎన్ని మాటలు వచ్చినా మాకు సహకరించలేవు అని పిల్లలు ఆయన ఆడ ఎండకు మరగొట్టారు. ఎండకు మరగొట్టినందుకు ఆయనకి చిన్నతనమై మా ఊళ్ళకి రాలేదు. మళ్ళీ వాల్మీకి పోయి మా పెద్ద మనుషులు పోయి తోలుకొచ్చి అటే సిటీ తోలుకొచ్చి వారం లోపల వేస్తామని అభిమానం ఇచ్చి రైస్ మిల్ మాట్లాడి నేను వేపిస్తా అని దోపిచ్చి కదా మా అక్కడ దగ్గర పోయింది. మళ్ళీ పోయి నేను పోలే.
మా తరంలో మస్తు మంది పోయినప్పుడల్లా కూడా ఏపిస్తా నేను ఏపిస్తా అని చెప్తున్నాడు. వాళ్ళకు వీళ్ళకి ఫోన్ చేస్తున్నాడు, మేము మా ముంగట చేస్తున్నాడు. చేసిన పని మళ్ళీ ఏడేసిన కూడా అన్నీ ఉంటుంది. మరి ఏమన్నా మీరు పోయినప్పుడు మీరు ఏమో చెప్తున్నారు మీకు పోయిన T9 న్యూస్ వారికి ధన్యవాదాలు. మా రోడ్డు పరిస్థితి 2 ఏళ్ళ నాడు ఎలక్షన్ వచ్చింది కదా, ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేల ఎలక్షన్ వచ్చినప్పుడు రావులపల్లి కాలంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉన్నదానికి మన వ్యతిరేక పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, అరే ఇది మనది వచ్చేటట్లేదు ఇక మొత్తము, ఇక ఇది కాంగ్రెస్ మేమవుతుందంట అని టీఆర్ఎస్ వాళ్ళు ముందట్టుకు పోయి వాళ్ళు ఏం చేసిర్రు, రోడ్డు మంచుకున్నదాన్ని దొవ్విర్రు. రోడ్డు మంచుకున్నదాన్ని దొవ్వి ఇకల్లా ఈ దుస్థితికి తెచ్చిర్రు. ఎవరు? కాలే ఆదాయనే. ఇకల్లా మన కాంగ్రెస్లోకి వచ్చిండు, అలా టీఆర్ఎస్లో ఉన్నాడు. టీఆర్ఎస్లో ఉండి దొవ్విండు. ఇకల్లా ఆయన గెలవకుండా బాధలేదు. భీమ్ భారతే మా రోడ్డు చేపిస్తుండే, మరి ఆయన చేపిస్తుండే. ఈయన అలా కొయ్యి కూడా మాకేం లాభం, ఆ రోడ్ అన్న అయితే లేదు. మాకు అది కోపం మా యాదాయ మీద. ఏంది ఇకల్లా రైలు లేదు, ఇకల్లా ఇది లేదు, ఎట్లా పోవాలి ఏమింది? రావులపల్లి పరిస్థితి ఏమింది? మేము ఇకల్లా భాగవేదంతో ఉన్నదే అది. ఆ యాదయ్య ఇంటికి 2 సార్లు పోయినాము, ఈ మహేందర్ రెడ్డి దగ్గరికి పోయినాము, ఎవరు స్పందిస్తలేరు. యాదయ్య చేస్తాం ముంగట చేస్తామని వెంటకేం ఫోన్ చేసి ఏదో చెప్తున్నట్టున్నాడు. అదే నడుస్తున్నది ఇక్కడ. భయపడుడు అవసరమే లేదు. మేము ఎవరికి భయపడం, మేము ఓటర్లము. ఎందుకు భయపడాలి? వీళ్ళు చేసేది ఏమన్నా చేసుకోమని. యాదయ్యనే దీనికి కారణం, ముఖ్య కారణం. రావులపల్లి మీద పగబట్టిండు, ఆయననే ఈ రోడ్డు కానిస్తలేడు. కాలే యాదయ్య అని చెప్తున్నాను. ఆ పేరు శంకర, వచ్చి ఫోన్ చేసుకోమని ఏమైనా చేసుకోమని. ఆ భయం మనకు లేదు. ఇవాళ భీమ్ భారత్ చేపిస్తుండే ఆయన. నువ్వు గెలిచి నువ్వు అందరినీ అట్లా ఉంటే ఇవాళ భీమ్ భారత్ చేపిస్తుండే. భీమ్ భారత్ను చేయకుండా చేసిండు వీళ్ళకి వచ్చి, ఈ కాంగ్రెస్లోకి వచ్చి. అదే టీఆర్ఎస్లో ఉండే రూలింగ్ వాళ్ళుగా లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు దానిలోకి ఇళ్ళకి ఎందుకు వచ్చిండు? ఈ కాలే ఏదా వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చి రోడ్డు కానిస్తలేడు. ఇవాళ భీమ్ భారత్ చేపించి చూపిస్తుండే. ఆయన ఎక్కడ కాకుండా చేసిండు, కుడిలో పడ్డ ఎలకలేక చేసిండు ఇళ్ళకి వచ్చి. ఇది మా ఊరు పరిస్థితి. ఇది మాకు శంకర్పల్లి మండలము రావులపల్లి కలాన్ ఊరు. ఇగో ఈ రోడ్డు పరిస్థితి ఇది. మస్తు మందికి దెబ్బలు తగిలినాయి. ఇవన్నీ అబద్ధాలు చెప్తలేరు, ఎవరు కూడా ఒక్కరు కూడా అబద్ధం చెప్తలేరు. పరిస్థితి ఇది అన్న. ఇది సార్ మాట్లాడు, నీకెవరన్నా విన్నప్పటికీ అదే విషయం చెప్పండి. అన్నది పోయిన అన్నాడు కదా, అదే విషయం చెప్పండి. ఇప్పుడు ముందుగా వాహనం మర్ర కొట్టినందుకే కదా అంటే మా మీద కోపం. అదే నుంచి దొవిపించుండు, ఏపిస్తాను బల్బింగ్ తోలుకొచ్చినాము. మీటింగ్ పెట్టి రైస్ మిల్ మీటింగ్ పెట్టి అందరిని పిలిపించి ఏపిస్తా వారం రోజుల. ఆయన మహేందర్ రెడ్డిని, ఇంకరెడ్డిని అందరిని పిలిపించిండు. మహేందర్ రెడ్డి గారు ఇంకరెడ్డిని పిలిపించి ఏపిస్తా దోపించి అన్నదానము లేచి ఊకున్న తర్వాత ఏమైంది, అది అంతకే ఉండదు. మా ఊరు పిల్లలు మొర్రం పోసారు, అన్న పడ్డది, పనికి రాకుండా అయిపోయింది. చేతమంది మంచిగా చేతమంది పిల్లలు మొరం పోసారు. మొత్తం జబ్బు ఉడతబుడత అయింది. వారం 10 రోజులు రోజు 20 మంది పడ్డారు. ఇదంతా మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరనే ఉంది తప్ప. కలిస్తే ఏమంటుండే ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోయినాం, కలిసినాం యాదయ్య గారిని. కలిస్తే అన్నాడు మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి, మమ్మల్ని ఫోన్ చేసాడు, చేపిస్తా అంటున్నాడు. కానీ రిలేషన్ కూడా ఆనే ఉంటుంది. యాదయ్య గారు ఎప్పటికైనా స్పందించి దయచేసి ఈ రోడ్ వేయాలని కోరుతున్నాము. ఎన్నో ఇవే నడుస్తున్నాయి, పోతున్నాం, ఫోన్ చేస్తున్నాం. మమ్మల్ని మేము జిల్లా పరిషత్కి వెళ్ళి డైరెక్ట్ ఫోన్ చేయించినాం. ఫోన్ చేపిస్తే ఫైనల్ మినిస్టర్ని కలిసినట్ట, కలెక్టర్ మినిస్టర్ని కలిసినట్ట, మహేందర్ రెడ్డి గారు కలిసినట్ట, మన హిమ్మత్ రెడ్డి గారు కలిసినట్ట కాంట్రాక్టర్. ఆయన ఏమన్నా బడ్జెట్ లేదు, అమౌంట్ ఉంటే మీరు పెట్టుకొని చేసుకోండి, బిల్లు వచ్చినప్పుడు ఇప్పిస్తామని చెప్తున్నాడు. కాంట్రాక్టర్ ముందుకు వస్తలేడు. ఏమంటాడు, నేను పని చేయించినాక బడ్జెట్ రాకపోతే నేను ఏం చేయాలి, బడ్జెట్ ఉంటే చేస్తానని చెప్తున్నాను. ఇది పరిస్థితి. మహేందర్ రెడ్డి ఫోన్ చేసిండు, సగం పని చేయదు కదా. మరి కాంట్రాక్ట్ తీసుకుంటాడు ఎక్కడ హనుమంత్ రెడ్డి గారు? మరి సగం పని చేసి గుంతలు చేసి వదిలేస్తే మా పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది? అసలు అది గుర్తించాలి కదా. ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే విధానం గిట్ట అది కాదు, కరెక్ట్ అయిన మాట గిట్ట కాదు అది. ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు, నీ ఎన్నుకున్నలు ఉంటారు, వెనుక అపోజిట్ వాళ్ళు ఉంటారు, అందరూ ప్రతి ఒక్కరు ఉంటారు. మంచిగా ఉంటాడు, చెడు ఉంటుంది. చెడు ఉన్నట్టు కొంచెం అటు ఇటు మాట్లాడతారు, అర్థం చేసుకొని మనకి ఏం కావాలి అది చేయలే. ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి అది చేయాలి. కానీ నాకు అక్కడ పోతే వేరే మాట్లాడిరు, నా ఊర్లోకి వస్తే వాహనము తిరిగి కొట్టడం వల్ల ఇట్లా పెడతాను, పబ్లిక్ని ఇట్లా కక్షతో చూడడము. కాళయాదయ్య గారు ఎమ్మెల్యే కరెక్ట్ కాదు, అది ఆయన దృష్టి కరెక్ట్ కాదు, ఆలోచన కరెక్ట్ కాదు. ఈ రావులపల్లి గ్రామం ఒక 10 సంవత్సరాల సంది ఇది ఇబ్బంది పడుతుంది. గుడ్డి మల్కాపూర్ కానీ శంకర్పల్లి కానీ అతి దగ్గరలోనే మేము నోచుకోలేకపోతున్నాము. ఈ విలేజ్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది.
మా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అసలు చెప్పుకుంటే అసలు దారుణము. మరి చెప్పకుండా వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ మహేందర్ కానీ వీళ్ళందరికీ తెలుసు. ఇది అందరు తెలిసినప్పటికైనా వీళ్ళు ఎవరు అప్పటిపోతే ఏమంటారు అంటే హనుమంత్ రెడ్డికి ఫోన్ చేస్తారు. ఎవరు మన కాంటాక్ట్ హనుమంత్ రెడ్డి. నిజంగా హనుమంత్ రెడ్డి కాంటాక్ట్ తీసుకోకముందే కదా, తీసుకున్న తర్వాత సగం పని చేసి వదిలేదు కదా. అట్లా తీసుకోకపోతే మొత్తానికి తీసుకోకపోతే ఇంకెవరైనా ముందుకు వస్తురేమో, ఆయన తీసుకొని సగం పని చేసి వదిలేస్తున్నాడు. అంటే ఎవరి వల్ల ఆగుతుంది అనేది మీ అందరికీ అర్థమై ఉన్నది. ఇప్పుడు కాలేయాదయ్య మా ఊర్లోకి విలేజ్ నుంచి వెహికల్స్ మలిపి అంటే ప్రచారానికి వచ్చినప్పుడు మీరు మాకు దానికి ముందు ఉన్నప్పుడు మాకు ఎటువంటి సాయం చేయలేరు కాబట్టి అన్నందుకు ఆయన ఎన్నిక మలిపినందుకు ఆయన ఈ విధంగా కాంటాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పని చేయకుండా సగంలో ఆపుతున్నది ఎవరంటే కాలేదయ్య ఎమ్మెల్యే గారు. మీ ఊరికి నేను రోడ్ వేసిన తర్వాతనే ఓటు అడగడానికి వస్తా అని చెప్పి అన్నాడు. సగం వరకులో కాలేదయ్య గారు ఆపడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే ఎవరు కాదు, కాలేదయ్య ఎమ్మెల్సీ ప్రతినిధి కాబట్టి ఆయన తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఆయన వల్లనే ఈ రోడ్ ఆగుతుంది. ఆయన చెప్తే పని అవుతుంది, 100% పని అయిపోతుంది. ఎందుకంటే పని సగం అయి ఉన్నది కాబట్టి ఈ రోడ్డు వరకు అంతే గుంతలన్నీ మొత్తం మట్టి అంతా తీసి ఉంచింది వాళ్ళే కాబట్టి ఆయన చెప్తే పని 100% అవుతుంది. ఆయన వల్లనే ఈ రోడ్ ఆగింది. ఆయన చెప్తే పని అవుతుంది. మా మీద ఎటువంటి ప్రజల మీద ఎటువంటి ఇలాంటి కోపాలు చూపించడం కరెక్ట్ కాదు. మన ఒక ప్రజాప్రతినిధి ఉండి ఎమ్మెల్యే అట్లా ఉండి చూపించడం కరెక్ట్ కాదని మేము అందరం ప్రజలము ఆవేదన పడుతున్నారు. మా ఊరు పక్కన ఇంకా వేరే విలేజ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క విలేజ్కి రోడ్లు బాగానే ఉన్నాయి. మా సిసి రోడ్లు కానీ అన్ని విధాలు అన్ని ఊర్లకు అన్ని బాగానే ఉన్నాయి. ఈ యొక్క శంకర్పల్లికి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ఊరికే మాత్రమే ఇది లేదు. దీని తర్వాత ఒక 10-20 కిలోమీటర్ల దూరం పైన అన్ని ఊర్లకు రోడ్లు బాగానే ఉన్నాయి. ఈ ఊరికి మా రావులపల్లి కళానికి ఒక దారే కాదు ఇది. పక్కన ఉన్నటువంటి ఎల్లకొండ ఉంది, ముబారక్పూర్ ఉంది, షేరుగూడెం, చాలా ఊర్లోకి వెళ్ళే దారి ఇది ఒకటి. మేము మా ఊరికే కావాలని మేము మాట్లాడట్లేదు. ప్రతి ఒక్క ప్రజలు రోడ్డు మీద తిరుగుతురు కాబట్టి అందరూ బాగుండాలని మేము మాట్లాడుతున్నాము అంతే. ఇది టీవీ9 ద్వారా సీఎం దాకా తెలియాలని మా ప్రజల ఒక వేదన, మా యొక్క బాధ. మేము ఎన్నిసార్లు చెప్పినా ఒక టెంపుల్కి వెళ్ళి ఒక మందిరానికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి వరం అడిగితే ఇస్తాడేమో కానీ ఈ రోడ్డు విషయంలో 10-12 సంవత్సరాలు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఎటువంటి వరం దక్కట్లేదు. ఈ రోడ్డు గురించి అందరి దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే దగ్గర కానీ జిల్లా పరిషత్ ఆఫీస్ వాళ్ళకి కానీ ఎంపీ దగ్గర కూడా పోయినాం. ఎంపీని పిలిపించి మంచి వాన పడుతున్నప్పుడు మోకాళ్ళలో నీళ్ళు ఉన్నప్పుడు పిలిపించినాము. సరే ఆయన కూడా పంచాయతీరాజ్ మినిస్టర్కు లెటర్ రాసిండు. కానీ అయినా కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వాళ్ళు కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి స్పందన లేదు. పోయినప్పుడు కాంట్రాక్టర్ ఫోన్ చేసి డబ్బులు ఆయన డబ్బులు శాంక్షన్ చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను వారం రోజులలో డబ్బులు శాంక్షన్ చేపిస్తాను ఈయన చెప్తున్నాడు ఎమ్మెల్యే. కానీ ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి బిల్లులు వస్తలేవు. ఆయన బిల్లులు వస్తే నేను చేస్తూ ఉంటుంది, బిల్లులు రాకపోతే చేయట్లేదు. కాబట్టి గవర్నమెంట్ అధికారులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ రోడ్డు ఖచ్చితంగా ఈ 15 రోజుల నెల రోజుల లోపు ఇది ఖచ్చితంగా ఈ రోడ్డు చేపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఇదే రోడ్డు మీద నేను కూడా కింద పడ్డా, నాకు కూడా చేయి ఫ్రాక్చర్ అయింది. కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ స్పందించి ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అది వేసినాం కానీ అది మట్టి ఏమైందంటే వర్షం పడుతున్నాం సమయానికి అది మట్టి గట్టిగా అనుకోవడానికి అది జారింది. చాలా మందికి గాయాలైనాయి. ఇక్కడ ఇంతకుముందు మాట్లాడినటువంటి మన సుజయమామ గారికి చాలా దెబ్బలు తగిలినాయి. మన పక్కన ఉన్న అతనికి అయితే పక్కటెక్కల ముక్కలు జరిగినాయి. చాలా ఇబ్బంది పడ్డాము. ఇన్నిసార్లు కాదు, ఒక ఇంచుమించు చాలా మంది దగ్గరికి వెళ్ళినాము. ఎవరికి రోడ్డు ముందుకు రాకపోగా ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మహేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము. ఆడికి వెళ్ళాము. జట్టి మన ఈఓ ఉన్నాడు కదా, ఈఓ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళినా మీ ఊరు రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎవరు ముందుకు వస్తలేరండి కాంట్రాక్ట్కి అని చెప్పడం జరుగుతుంది. ఇంకేంటంటే మా దగ్గర ఫండ్స్ లేదని చెప్తున్నారు. మేము మా ఊరు ఒక పరిస్థితి కానీ మేము ఇప్పుడు బాధపడుతున్నటువంటి సమస్యలు కానీ ఈ ఒక్కొక్క విషయం మన రేవంత్ రెడ్డి సీఎం గారికి చేరాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే దయచేసి మా ఊరు విషయంలో మా ఊరే కాదు, ఇక్కడ పోతున్నటువంటి ఒక 4-5 విలేజ్లు ఉన్నాయి. ఇక్కడ ముబారక్పూర్, షేరుగూడెము, ఎల్లకొండ,
ఒక చాలా ఊళ్ళకి ఒక దారి మా ఒక్క ఊరికైతే కాదు, ఈ దారి అయితే ఇక్కడ ఒక 4-5 ఊళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాము. కానీ మేము ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డామంటే అసలు చెప్పుకోవాలంటే అసలు మా బాధ మేము ఏడిస్తేనా మరి ఒక దగ్గరికి వెళ్ళి ఒక టెంపుల్కి వెళ్తే గిట్టంగా ఒక టెంపుల్కి వెళ్తే ఒక దేవుడి దగ్గరికి వరమనిస్తారు. కానీ ఈ రోడ్డు విషయం ఎన్నిసార్లు ఎవరి దగ్గర మాకు మాకు ఏదో అవసరం లేదు. మా ఊరు లోపల ఈ రోడ్ ఒకటి వస్తే మాకు అదే చాలు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అసలు చెప్పుకోలేకపోతున్నాము. మేము బండ్లు అంటే వాటెవర్ మేము బండ్లు అంటే రిపేరింగ్ అవుతున్నాయంటే చేయించుకోవచ్చు. కానీ మనుషులకు ప్రాబ్లం అవుతున్నాయంటే ఫ్యూచర్ కదా, ఈరోజు తగిన గాయం రేపు ఎన్ని రోజులు వస్తుందో మాకే గ్యారెంటీ లేదు. ఈ రోడ్డు విషయంలో పట్టించుకోవాలని టీ9 ద్వారా తెలవాలి. మన ఎమ్మెల్యేలు కానీ ఆల్రెడీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఏం మాట్లాడుతుంటే రోడ్ కాంట్రాక్టర్ ఎవరైతే హనుమంత్ రెడ్డి ఉన్నాడో ఆయనకు ఫోన్ చేసి హనుమంత్ రెడ్డి అన్న ఏదన్నా ఈ రోడ్డు విషయం ఏంటంటే ఆయన అంటాడు నాకు 10 కోట్ల వరకు నాకు బిల్లు ఆగిపోయింది అని ఆయన అంటాడు. మేమేమో అక్కడ క్వశ్చన్ ఏమైనా చెప్తుంటే మా రావులపల్లి గ్రామంలో 10 కోట్లు బిల్లు ఆగిందా, మా ఊరు ఒకటి కోసం అని అడిగితే కాదు మీ ఊరు కాదు వేరే ఊరు అంటాడు. వేరే ఊరిలో బిల్లు ఆగినప్పుడు మా ఊరిలో బిల్లు ఆగదు కారణం చెప్పదు కదా. పని స్టార్ట్ చేసినప్పుడు ఎడిటింగ్ వరకు చేయాలి కదా. సగం మంచిగా రోడ్డు గిట్టంగా దాన్ని పాడు చేసి పెట్టాడు కూడా అంటారు. ఆయన ఒక లైసెన్స్ గిట్టంగా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది రావులపల్లి గ్రామంలో. ఇంకా ఆయన తొందరగా యాక్షన్ తీసుకోకపోతే ఆయన ఉన్న రోడ్డు కాంట్రాక్టర్ లైసెన్స్ గిట్టంగా రద్దు చేయబడుతుంది. ఇంకా ఆయన ముందుకి నీకు ఎక్కడ రోడ్డు గిట్టంగా వేయడానికి ఆస్కారం లేకుండా మీకు చేయడానికి ఎంత సిద్ధమైన పడతాం. గ్రామస్తులందరూ ఎంతో ఆవేదనలు పడతారు. ఇది ఇవాళ ఒక సంవత్సరంతో వచ్చింది కాదు, ఇది గత 10-12 సంవత్సరాల నుంచి ఇదే మా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మేము ఎవరు బతుకుతారో తెలియదు, చనిపోతారంటే తెలియదు. ఈ రోడ్డు మీద పడితే చని బతికిన వాళ్ళు గిట్టంగా ఉన్నారు. ఈ రోడ్డు మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టి కూడా మాకు తెలుసు. చూడలేక కొన్ని పిల్లల గిట్టంగా పోయడం జరిగింది. కూడా ఒక 4-5 మంది ఫ్రెండ్స్లకు కలిసాం. అభ్యతో ఇంద్రేశం రాజు వైమోదు ఇంకా నేను ఇట్లా 5-6 మంది కలిసి మేము చూడలేక 200-300 మంది వేయడం గిట్ట జరిగింది. దానిలో కాస్త తీసేసారు. అప్పుడు ఎలక్షన్ టైంలో ఆపోజిట్ వాళ్ళు పోయి అడగదాం అనుకుంటే గిట్టంగా మీరే అనే మాట తీసుకొస్తారని గిట్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా చేసినప్పుడు మేము అడిగితే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారని చెప్పి మేము టచ్ చేయలేము కదా చేసినప్పుడు గిట్టంగా పట్టించుకోలేదు. సాక్షి ఏమిటండి ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ ముంగల అడావిడి చేసి రోడ్డు మొత్తం ఖరాబ్ చేశారు. ఏమైందంటే ఎలక్షన్ ముంగంటే పని స్టార్ట్ చేసుకోవడం వలన కొద్దిగా 50 లక్షల వరకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేసినట్టు ఎలక్షన్లతో మొత్తం అది ఎలక్షన్ ట్రస్ట్ నుంచి ఎలక్షన్ గురించి ఆయన పెట్టడం మన ఎలక్షన్ తర్వాత పట్టించుకున్నాడు. ఏమైందంటే కాంట్రాక్టర్ అందరూ కూడా అడిగినాం, అందరం గ్రామ ప్రజలు అందరూ కూడా అడిగితే కూడా ఏమంటారంటే నాకు డబ్బులు వస్తున్నాయి నేను చేయాలనుకున్నాను, కావాలంటే నేను ఎవరితో చేయించుకొని నేను చేయాలనుకున్నాను. ఇక మళ్ళీ ఎమ్మెల్యే తాత దగ్గరకు పోతే ఆయన మళ్ళీ కూడా 2 కోట్లు పెట్టాడు. ఆ 2 కోట్లు కూడా కాంట్రాక్ట్ ముందుకు వస్తున్నాడు. గవర్నమెంట్ ఏంటంటే పర్సు రిలీజ్ చేస్తలేదు, ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తున్నాడు. వాస్తవంగా తప్పేయడం జరిగిందంటే గత ప్రభుత్వం గత పాలకులు చేసిన తప్పిదం వల్లనే ఈ రోడ్డు ఈ స్థితికి వచ్చింది. లేకపోతే నేను సర్పంచ్ ముందుగా ఉండడానికి ఏంటంటే ఇదే రోడ్డు ఇట్లనైతే కేటీఆర్ పట్టుకొని 180 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి రోడ్డు వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అదే చేసిన రోడ్డు మళ్ళీ మొన్న ఎలక్షన్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం చేశారంటే మళ్ళీ ఓట్ల గురించి తొమ్మిది ఇచ్చిపెట్టారు. పూర్తిగా రోడ్డు అధ్వానమైంది. వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ పోనీకే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరన్నా జ్వరం వచ్చిందంటే మొత్తం దవాఖాన పోవాలంటే ఉంటాడా పోతాడా అన్నట్టు అట్లా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటారంటే మేము శాంక్షన్ చేసినాం 2 కోట్లు అంటున్నాం. 2 కోట్లు చేసినా టెండర్ పెడితే ఎవరు వస్తలేరు. ఏంటంటే గత ప్రభుత్వం బాకీ ఉన్న పైసలు కట్టడానికి ఇప్పుడు టెండర్ కాంట్రాక్టర్ ముందుకు వస్తలేడు. అందుగురించి గత ప్రభుత్వం చేసే తప్పులని ఏదో అనుకొని ఈ ప్రభుత్వం అయినా ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఈ వర్క్ చేస్తామంటున్నారు. ఇది సమస్య.
సర్పంచ్ పక్క జరగ ఏమడతావురా కాడ తెలినట్టు రాళ్ళపల్లి